హాయ్ హలో నమస్తే. పార్లమెంటులో ఒక పెద్ద చర్చ జరిగింది, రచ్చ జరిగింది. ఈ రోజంతా కూడా పార్లమెంట్లో ఒక చర్చ రచ్చకి దారి తీసినటువంటి ఒక ఇష్యూ ఏంటంటే, ఇద్దరు నన్స్ క్రిస్టియన్ నన్స్ ఉంటారు కదా, వాళ్ళిద్దరిని ఛత్తీస్గఢ్లో అరెస్ట్ చేసింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. ఆ ఇద్దరు నన్స్ కూడా కేరళకి సంబంధించినటువంటి రోమన్ క్యాథలిక్ నన్స్. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారని చెప్పి ఇప్పుడు పార్లమెంట్లో పెద్ద గొడవ నడిచింది. బయటకు వచ్చి ధర్నాలు చేశారు. ఇది చూడండి, కేరళ నన్స్ అరెస్టెడ్ ఇన్ ఛత్తీస్గఢ్. వై? బికాజ్ వీళ్ళిద్దరు కేరళకు సంబంధించినటువంటి నన్స్ కాబట్టి ఇక్కడ ఒక పెద్ద రాజకీయ దుమారం లేచింది. కేరళ ఎంపీలు మొత్తం కూడా పార్లమెంట్ బయటకు వచ్చేసి గొడవ చేయటం మొదలెట్టారు. వీళ్ళలో కేరళలో యూడిఎఫ్ అనేటువంటి ఒక ఎలియన్స్ ఉంది. ఆ ఎలియన్స్ లీడ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్లస్ కమ్యూనిస్ట్ పార్టీలు రెండు కలిసి కూడా ఆ ఎలియన్స్లో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ పార్లమెంట్ బయటకు వచ్చి గొడవ చేశారు. ఆ నన్స్ని ఇమ్మీడియట్గా మీరు అరెస్ట్ చేయండి అని చెప్పేసి. ఇది మాబ్ రూల్. కాంగ్రెస్ కండెమ్స్ నన్స్ అరెస్ట్ ఆన్ కన్వర్షన్ అండ్ ఎలిగేషన్స్ ఇన్ ఛత్తీస్గఢ్. యూడిఎఫ్ ఎంపీస్ ప్రొటెస్ట్ అవుట్ సైడ్ ద పార్లమెంట్ అగేన్స్ట్ నన్స్ అరెస్ట్. ఎందుకు ఈ నన్స్ని ఎందుకు అరెస్ట్ చేశారు, కేసు ఏంటి అనేది మనం చూద్దాం లోపలికి వెళ్ళి. ఎందుకు నన్స్ని అరెస్ట్ చేశారు అనేది. ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఎంపీలు, పెద్ద పెద్ద ఎంపీలు లాంటి వాళ్ళు పార్లమెంట్ బయటకు వచ్చి ఒక క్రిస్టియన్ నన్స్ని మీరు విడుదల చేయండి అని చెప్పేసి ఎందుకు వీళ్ళు గొడవ చేస్తున్నారు అనేది మనం లోపలికి వెళ్ళి చూస్తే, ఇది చూడండి, వీళ్ళిద్దరు నన్స్. ఇది ఈఎంఐ అక్కడ ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి వీళ్ళిద్దరేమో కేరళ వాళ్ళు. ఇదిగో ఇతను వీళ్ళతో పాటు తోడుగా వెళ్తున్నాడు. వీళ్ళు నలుగురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళి వీళ్ళిద్దరు నన్స్ని కొట్టారని కూడా ఎలిగేషన్ కూడా ఉంది. పోలీసులు కొట్టారట వీళ్ళిద్దరిని. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో యాంటీ కన్వర్షన్ బిల్ ఒకటి ఉంది, యాంటీ కన్వర్షన్ లా ఒకటి ఉంది ఛత్తీస్గఢ్లో. ఆ యొక్క సెక్షన్ మీద వీళ్ళని అరెస్ట్ చేశారు. సింపుల్ కేసు, మేజర్ కేసు చేసి పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టారు అనేది ఒకటైతే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ ఆయనే అన్నారు, ఏమన్నారు, హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారు, రిలీజియస్ కన్వర్షన్ ఫోర్స్ఫుల్గా చేశారు, కాబట్టి మేము నన్స్ని అరెస్ట్ చేశాం, కేరళ నన్స్ని మా ఛత్తీస్గఢ్లో అని చెప్పి ముఖ్యమంత్రి డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యాడంటే. ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యి ఆయన ఏం చెప్తాడు, ఇది నన్స్ని ఇద్దరిని ఎందుకు అరెస్ట్ చేశామంటే వాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, కొంతమందిని ఎత్తిపోతున్నారు ఆడపిల్లల్ని అని చెప్పేసి కేసు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చెప్పాడు దాన్ని. సరే చూద్దాం, వాళ్ళు నిజంగా ఆడపిల్లలు ఎత్తుకుపోయారా నన్స్ అనేది మనం లోపలికి వెళ్ళి చూస్తే అట్లాగేం అనిపించలే కేసు. రాహుల్ గాంధీ డైరెక్ట్గా రెస్పాండ్ అయ్యాడు దాని మీద. రాహుల్ గాంధీ ఏమన్నాడు, రాహుల్ గాంధీ బ్యాట్స్ ఫర్ కేరళ నన్స్ అరెస్టెడ్ ఇన్ ఛత్తీస్గఢ్ ఫర్ దిస్. మీరు ఎందుకు ఈ యొక్క నన్స్ని మీరు అరెస్ట్ చేశారు, ఇది అన్యాయం దుర్మార్గం అని చెప్పి ట్వీట్ చేశాడు రాహుల్ గాంధీ కూడా. లోపలికి వెళ్ళి చూస్తే ఇదిగో చూడండి, ఫెయిత్ బేస్డ్ టార్గెటింగ్, మీరు ఫెయిత్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడాడు. కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ట్వీట్ చేశారు, పార్లమెంట్లో మాట్లాడారు. మీరు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసినటువంటి ఇద్దరు నన్స్ని, మీరు ఛత్తీస్గఢ్లో అరెస్ట్ చేసిన ఇద్దరు నన్స్ని మీరు విడుదల చేయండి అని చెప్పేసి వీళ్ళు పార్లమెంట్లోనే పెద్ద గొడవ చేయడం జరిగింది. ఇది కేసీ వేణుగోపాల్ గారు చేసినటువంటి ఒక ట్వీట్. ఈయన ఏమని ట్వీట్ చేశారు, యూడిఎఫ్ ఎంపీస్ హెల్డ్ ఏ స్ట్రాంగ్ ప్రొటెస్ట్ అవుట్ సైడ్ పార్లమెంట్ టుడే అగేన్స్ట్ ద షాకింగ్ అరెస్ట్ అండ్ హెరాస్మెంట్ ఆఫ్ క్యాథలిక్ నన్స్ ఇన్ దుర్గ్ ఇన్ ఛత్తీస్గఢ్. దే వర్ టార్గెటెడ్ బై వైలెంట్ మాబ్ డిస్పైట్ నో రాంగ్ డూయింగ్. వాళ్ళు ఏ తప్పు చేయకుండా కూడా ఒక ఇద్దరు నన్స్ని టార్గెట్ చేసి ఛత్తీస్గఢ్లో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేది ఇది అన్యాయం అని కేసీ వేణుగోపాల్, ఒక కాంగ్రెస్ నాయకుడు చేసినటువంటి ఒక ఇష్యూ. బై ది బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇకో సిస్టమ్ ఆల్ మైనారిటీస్ ఆర్ ట్రీటెడ్ as క్రిమినల్స్ అండ్ లంపెన్ ఎలిమెంట్స్ ఆర్ అన్లీస్డ్ టు ఇంటిమిడేట్ ఫెలో సిటిజన్ ప్రాక్టీసింగ్ దేర్ ఫెయిత్. The jugalbandi between Bajrang Dal goons and the police in Chhattisgarh shows the BJP's real intent towards religious minorities. We demand their immediate release and justice for the innocent nuns. ఇది కేసీ వేణుగోపాల్ గారు చేసినటువంటి ఒక కామెంట్. ఇది ట్వీట్ నిన్న ట్వీట్ చేశారు ఈయన. సరే, అంటే ఇక్కడైతే బజరంగ్ దళంలో ఇన్వాల్వ్ అయినట్టుగా అనిపిస్తుంది ఇది. ఇప్పుడు ఈయన ఏమంటే వీళ్ళు ఈ యొక్క ప్రభుత్వంలో నన్స్ రిలీజియస్ మైనారిటీస్ని అరెస్ట్ చేస్తున్నారని పోస్ట్ చేశాడు. దీనికి రిప్లై ఇస్తూ రాహుల్ గాంధీ పోస్ట్ చేశాడు. ఇప్పుడే జస్ట్ నిన్న నైట్ పొద్దున ఎప్పుడు చేశాడు. ఓకే, 2 Catholic nuns jailed in Chhattisgarh after being targeted for their faith. This is not justice. It's BJP RSS mob rule. It reflects a dangerous pattern, systematic persecution of minorities under their regime. UDF MPs protested in parliament today. We will not be silent. Religious freedom is a constitutional right. We demand their immediate release and accountability for this justice. ఇది రాహుల్ గాంధీ చేసినటువంటి ట్వీట్.
రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ఉంది, మీరు రిలీజియస్ ఫ్రీడమ్ తొక్కుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఒక రాహుల్ గాంధీ చేసినటువంటి ఒక ట్వీట్ ఇది. ఇది ఇది దిస్ ఈజ్ నాట్ జస్టిస్, ఇది న్యాయం కాదు, ఇది చాలా అన్యాయం అని చెప్పేసి చెప్తున్నాడు. మాకు కూడా అన్యాయమే అనిపించింది. పెద్ద వాళ్ళు రెస్పాండ్ అయినప్పుడు మరి నేను రెస్పాండ్ అవుతుంది బాగుండదని నేను రెస్పాండ్ అవుతున్నా దీని మీద. కేరళ ముఖ్యమంత్రి గారు ఛత్తీస్గఢ్ ప్రధానమంత్రి గారికి నరేంద్ర మోడీ గారికి లెటర్ రాశారు ఈరోజు మార్నింగే. ఏమని, ఇద్దరు నన్స్ని విడుదల చేయండి, ఇది అన్యాయంగా మీరు అరెస్ట్ చేశారు వాళ్ళని అని చెప్పేసి కేరళ ముఖ్యమంత్రి లెటర్ రాశాడు ప్రధానమంత్రి గారికి. అసలు ఇంతకు ఏందండి కేసు ఏంటి, ఇప్పుడు కేసులోకి వెళ్దా, ఇంత కేసు ఏంటి, నన్స్ని ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే చాలా సింపుల్గా కొంతమంది క్రిస్టియన్ హాస్పిటల్స్లో పనిచేసేటువంటి కొన్ని చర్చెస్లో క్రిస్టియన్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ క్రిస్టియన్ హాస్పిటల్స్లో వాళ్ళకు కూడా ఈ యొక్క నర్సింగ్ కాలేజీలు ఉంటాయి క్రిస్టియన్ సంస్థల్లో. కొంతమందికి నర్సులుగా వాళ్ళని తయారు చేసి వాళ్ళకి అక్కడే క్రిస్టియన్ హాస్పిటల్లో జాబ్లు ఇస్తారనమాట, నర్సింగ్ ట్రైనింగ్ ఇచ్చాయి. అలాగే నర్సింగ్ ట్రైనింగ్ ఇవ్వటానికి ఈ కేరళకి సంబంధించినటువంటి ఇద్దరు నన్స్ ఇద్దరు ముగ్గురు ఆడపిల్లల్ని తీసుకొని ఆగ్రాకి వెళ్తున్నారు నర్సింగ్ ట్రైనింగ్ ఇప్పిస్తామని. ఆగ్రాకి ఇప్పుడు వాళ్ళు రైల్వే స్టేషన్లో నిలబడ్డప్పుడు టీసీనో ఎవరో వచ్చి ఆ పిల్లల దగ్గరికి వచ్చి నీ టికెట్ చూపించమ్మా అన్నారట. వాళ్ళు అన్నారట మా టికెట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయని నర్సులు చూపించాడట ఆ పిల్లలు. వెంటనే అతను ఈ నర్సుల దగ్గరికి వచ్చి టికెట్ చూపించమనకుండా అతనికి తెలిసిన హిందుత్వ సంస్థకి సంబంధించినటువంటి వ్యక్తికి ఎవరో ఫోన్ చేసి ఇక్కడ ఎవరో నర్సులే కాదు సారీ నన్స్ అంటారు, ఓకే, ఇక్కడ ఎవరో నన్స్ కొంతమంది పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారు మీరు రండి అని చెప్తే వాళ్ళు వచ్చారు. హిందుత్వ సంస్థలకు సంబంధించిన వాళ్ళు వచ్చి వెంటనే మీరు ఆడపిల్లని ఎత్తుకొని పోతున్నారు, ఆడపిల్లని కిడ్నాప్ చేశారు, ఆడపిల్లని హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారని చెప్పేసి గొడవ చేసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి ఈ నర్సుని పట్టుకొని పోయి నన్స్ని పట్టుకెళ్ళి ఈ నన్స్ మీద ఎఫ్ఐఆర్ పెట్టి కేసు పెట్టి వాళ్ళని కొట్టారని కూడా ఒక ఆరోపణ అయితే ఉంది, సోషల్ మీడియాలో తిరుగుతుంది, ఎవరో కొట్టారు వాళ్ళని. ఓకే, ఇది కేసు యాక్చువల్గా. ఇప్పుడు చూద్దాం, లోపలికి వెళ్ళి చూస్తే కేసులో ఏం జరిగింది. ది అరెస్ట్ ఆఫ్ 3 people ఇంక్లూడింగ్ 2 nuns ఇన్ ఛత్తీస్గఢ్ ఆన్ కన్వర్షన్ ఎలిగేషన్స్. కన్వర్షన్ చేశారు, ఏది వాళ్ళని తీసుకెళ్ళి క్రిస్టియన్ హాస్పిటల్లో మీకు నర్సింగ్ ట్రైనింగ్ ఇచ్చి నర్సులుగా చేస్తామంటే ఫోర్స్బుల్ కన్వర్షన్ అని చెప్పి కేసు పెట్టేశారనమాట. కన్వర్షన్ ఎలిగేషన్ హ్యాస్ స్నోబాల్డ్ ఇంటూ పొలిటికల్ రో విత్ అపోజిషన్ కాంగ్రెస్ కాలింగ్ ఏ సిస్టమాటిక్ పర్సిక్యూషన్ ఆఫ్ మైనారిటీస్. ఇక్కడ వాళ్ళ పేర్లు ఏంది, ఇదిగో ప్రీతి మేరీ, వందన ఫ్రాన్సిస్ అంటే సుకుమాన్ మంధావి, ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇది ఎఫ్ఐఆర్ పెట్టారు వాళ్ళ మీద. ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టారు, ఇదిగో చూడండి, లోకల్ ఎవరో రైట్ వింగ్ వర్కర్ ఎవరో ఒక అతను కంప్లైంట్ చేశాడట. కేసీ వేణుగోపాల్ గారి యొక్క ఆ ట్వీట్ని బట్టి చూస్తే మనకు అర్థమైంది బజరంగ్ దళ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని మనకు అర్థమైంది. ఓకే, కేసీ వేణుగోపాల్ ట్వీట్ని బట్టి ఇక్కడ రైట్ వింగ్ వర్కర్ ఎవరు కంప్లైంట్ చేశారని అరెస్ట్ చేశారట. ఎందుకు అరెస్ట్ చేశారంటే ఫోర్స్బుల్ కన్వర్షన్ అని చెప్పి అరెస్ట్ చేశారట. దీంట్లో ఏంది ఫోర్స్బుల్ కన్వర్షన్, చూడండి, ఛత్తీస్గఢ్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ అండ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ హ్యాడ్ బీన్ ప్రామిస్డ్ జాబ్స్ అండ్ వర్ బీయింగ్ టేకెన్ టు ఆగ్రా. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఆగ్రాకి తీసుకెళ్తున్నారు నన్స్, ఇద్దరు అమ్మాయిల్ని. దాన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పేసి వీళ్ళ యొక్క ఎలిగేషన్. బట్ లోపలికి వెళ్ళి చూస్తే మనం కరెక్ట్గా చూస్తే లోపలికి వెళ్ళి ఇది చూడండి, ముగ్గురు ప్రామిస్డ్ నర్స్ ట్రైనింగ్ సబ్సిక్వెంట్ జాబ్ ప్లేస్మెంట్స్. అదండి క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్లో కొన్ని మెడికల్ కాలేజీలు ఇవి ఉంటాయి, క్రిస్టియన్ హాస్పిటల్స్లో ఉంటాయి. వాళ్ళలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని నర్సులుగా అక్కడే ఉద్యోగాలు ఇస్తారు. అట్లాగే ఎవరిని తీసుకెళ్తున్నట్టున్నారు ఇద్దరిని, మనకు అర్థమైంది. ఓకే, వాళ్ళని తీసుకెళ్తున్నారని చెప్పేసి వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇది క్రిస్టియన్ ఫోరం అతను ఏమంటాడంటే ఇది 3 women were adults, ముగ్గురు కూడా మేజర్. ఎవరైతే ఆ ముగ్గురు పిల్లల్ని నర్సింగ్ ట్రైనింగ్ ఇస్తామని తీసుకెళ్తున్నారో వాళ్ళ ముగ్గురు కూడా అడల్ట్స్, మైనర్ పిల్లలు కాదు. అడల్ట్స్ అంటే వాళ్ళు ఇష్టం ఉంటాను కదా నర్సింగ్ ట్రైనింగ్కి వస్తారు, దాన్ని మీరు హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పి అరెస్ట్ చేయటం ఏంటి అని చెప్పేసి ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఫోరం ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ట్వీట్ చేశారు. ముగ్గురు కూడా అడల్ట్స్, దేర్ పేరెంట్స్ వర్ క్రిస్టియన్స్. ఆ ముగ్గురు పిల్లల్ని ఎవరినైతే ఈ నన్స్ తీసుకెళ్తున్నారో వాళ్ళ ముగ్గురు కూడా క్రిస్టియన్స్ అంట, పేరెంట్స్ క్రిస్టియన్స్ అట. అంటే క్రిస్టియన్స్ మరి నన్స్తో పంపిస్తున్నారు. అదేనండి, ఇప్పుడు పేరెంట్స్ వెళ్ళమన్నారు, పిల్లలు వెళ్తున్నారు, వీళ్ళు నన్స్ తీసుకెళ్తున్నారు, వాళ్ళకి ఉద్యోగం ఇప్పించి ఎక్కడైనా ట్రైనింగ్ ఇప్పిద్దామని సడన్గా ఎవరో చూసి రైల్వే స్టేషన్లో
మీరుగా ఊహించుకొని వీళ్ళని కిడ్నాప్ చేస్తున్నారని చెప్పేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి నన్స్ని కొట్టి కేసు పెట్టి ఎఫ్ఐఆర్ పెట్టి జైల్లో పెట్టి ఇదంతా కూడా అది అందుకే అంత పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అనిపించింది. ఎందుకు రాహుల్ గాంధీ లాంటి వాడు ట్వీట్ చేశాడు, కేసీ వేణుగోపాల్ లాంటి వ్యక్తి ప్లస్ కేరళ ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు ఎందుకు రెస్పాండ్ అయ్యారంటే ఇది అన్యాయం అని అందరికీ అర్థమైపోతుంది. ఓకే, క్లియర్గా కట్టిగా మనకు కనిపిస్తుంది. మోరోవర్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే చెప్తున్నాడు వాళ్ళిద్దరూ హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారు కాబట్టి నేను అరెస్ట్ చేశానని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి చెప్తున్నారు డైరెక్ట్గా. ఓకే, దే ఆర్ గోయింగ్ టు వర్క్ ఇన్ హాస్పిటల్. ఇది ఒక ఎలిగేషన్. ఇది ఇక్కడ చూడండి, వీ సెండ్ దెమ్ విల్లింగ్లీ ఫ్యామిలీస్ ఆఫ్ గర్ల్స్ డెనీ కన్వర్షన్ ఛార్జెస్ అగైన్స్ట్ నాన్స్. ఎవరు? ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు, ఇదిగోండి వాళ్ళు కిడ్నాప్ చేయట్లేదు మా అమ్మాయిల్ని, మేమే పంపిస్తున్నాము ఉద్యోగం కోసము, వాళ్ళని మెడికల్ ట్రైనింగ్ ఇప్పిస్తాము అంటే అని చెప్పి పేరెంట్స్ ఫ్యామిలీస్ ఆర్ డెనింగ్ దేర్ సెయింగ్ వీ సెండ్ దెమ్ విల్లింగ్లీ. అదే ఇప్పుడు పేరెంట్స్ విల్లింగ్నెస్ అంటున్నారు, ఏమంటారు వెళ్ళే వాళ్ళు విల్లింగ్నెస్ అంటున్నారు, తీసుకెళ్లే వాళ్ళు విల్లింగ్నెస్ అంటున్నారు, మధ్యలో వీళ్ళు ఇదంతా మనకి పెద్ద పెద్ద గొడవ అయిపోయిందని నాకు ఒకటే అర్థమైపోయింది. ఇది ది ఉమెన్ ఫ్యామిలీస్ టు డిఫెండ్ ది ఎలిగేషన్స్, deny the allegations. My sister told us she was going to take in a job of which she learned from సుకుమాన్ మంధావీస్ బ్రదర్. ఇప్పుడు సుకుమాన్ అక్కడ ఒక పిల్లడు కూర్చొని ఉన్నాడు కదా, ముగ్గురు నర్సులు, ఇద్దరు నర్సు అన్న ప్రతిసారి ఇద్దరు నన్స్, ఆ నన్స్ పక్కన ఇంకొక నర్సింగ్ ట్రైనింగ్ కోసం వెళ్తున్నటువంటి ఒక ఆమె, పక్కన ఇంకొక పిల్లోడు ఉన్నాడు, అతని పేరు సుకుమాన్ మందా అంట. అతనికి సంబంధించినటువంటి వాళ్ళ రిలేటివ్స్ ఎవరో, ఇదిగో మా రిలేటివ్స్ అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి, వాళ్ళకి మీ ఉద్యోగం పెట్టుకొని అని చెప్పుంటాడు. ఓకే, అతని కోసం పంపిస్తున్నామని వాళ్ళ చెల్లెలు చెప్తున్నారు, ఆ ముగ్గురు పిల్లల్ని మేమే పంపిస్తున్నాము, మా అక్క వాళ్ళు ఉద్యోగానికి వెళ్తున్నారు అని చెప్పారనమాట. సో రాహుల్ గాంధీ క్లెయిమింగ్ దట్ ద నన్స్ వర్ బీయింగ్ టార్గెటెడ్ ఫర్ దర్ ఫెయిత్. అది ఇంక పార్లమెంట్లో గొడవ చేశారండి ఈరోజు. సింపుల్గా చెప్పాలంటే పార్లమెంట్లో గొడవైంది దీని మీద. పార్లమెంట్ బయటకు వచ్చి కేరళ ఎంపీలు మొత్తం కూడా ప్లగార్డులు పట్టుకొని ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నారు, కేరళలో ధర్నాలు చేస్తున్నారు, మొత్తం కూడా అఫ్కోర్స్ ఛత్తీస్గఢ్ ఎలా చేస్తారు, ధర్నాలు చేస్తారు. ఇప్పుడు వాళ్ళని ఇమీడియట్గా మీరు రిలీజ్ చేయండి అని చెప్పేసి అదే ఇంకా నిరసన తెలపడంలో మనం చేయగలిగింది అదే. ఇప్పుడు ఏంటంటే అన్యాయము అని అనిపించినప్పుడు ఇది అన్యాయం అని చెప్పడం వరకు మనం చేయగలిగింది. మనకు న్యాయం జరిగిద్దని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే న్యాయం చేస్తున్నామా అన్యాయం చేస్తున్నామా అనేది చేసే వాళ్ళకి తెలుసు. బట్ వాళ్ళకి న్యాయం అన్యాయం తర్వాత సంగతి. కన్వర్షన్స్ ఆపాలి అనేటువంటి ఒక స్ట్రాంగ్ కన్విక్షన్తో ఉన్నప్పుడు ఇక న్యాయం అన్యాయం వాళ్ళకి అనవసరం, కన్వర్షన్స్ ఆపాలి ఎలాగైనా సరే అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఇక మనం నెత్తి నోరు కొట్టుకున్న ఇది అన్యాయం నెత్తి నోరు పెట్టుకుని వినరు వాళ్ళు. కాబట్టి మనం ఇది అన్యాయం అని చెప్పడం వరకు మన పని. అది నేను కూడా అదే చేస్తాను, ఇది అన్యాయం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ది UDF MPs held a strong protest outside Parliament today. All minorities are treated as criminals and lumpen elements. ఓకే అని వాళ్ళు UDF మెంబర్స్ MP వాళ్ళు చెప్పారు. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సంజయ్ శ్రీవాస్తవ ఈయన ఏమంటాడంటే రాహుల్ గాంధీ ప్రెజర్ టాక్టిక్స్ వాడుతున్నాడు, ప్రెజర్ పాలిటిక్స్ వాడుతున్నాడు. ఎవరైనా సరే రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్ళారనుకుంటే మీరు కోర్టుకి వెళ్ళండి, కోర్టులో కోట్లాడుకోండి. కమాన్ అండి, వాళ్ళందరూ పేదవాళ్ళండి. నన్స్గా వెళ్ళేవాళ్ళు, నర్సింగ్ ట్రైనింగ్కి వెళ్ళేవాళ్ళు, వాళ్ళందరూ పేదోళ్ళండి. వాళ్ళు ఏం IAS ఆఫీసర్లు, IPS ఆఫీసర్లు, MLAలు, MPలు వీళ్ళు కాదు కదండి. వాళ్ళైతే కోట్ల రూపాయల డబ్బులు ఉంటాయి, కోర్టులో కొట్లాడతారు. లక్షల కోట్లు ఉన్న వాళ్ళు కోట్లు కొట్లాడతారండి. జేబులో 5,000 రూపాయలు కూడా లేకుండా ఎవరో నాకు నర్సింగ్ ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగం ఇప్పిస్తారట అని చెప్పేసి ఎక్కడో ఆగ్రాకి వెళ్తున్నారు 5,000 రూపాయల కోసం. నర్సుకి ఎంత ఇస్తారని జీతం? ఆగ్రాకి వెళ్తున్నారు 5,000 రూపాయల కోసం. ఎంత కట్టికి పేదరికం. వాళ్ళని మీరు తీసుకెళ్ళి జైలు వేసేసి పోలీస్ స్టేషన్లో మీరు కావాలంటే మీరు ఏమంటారు బెయిల్ తెచ్చుకోండి అని అంటే పాపం వాళ్ళు ఎంత కష్టము. నేను అదే ఏమంటా అంటే మతము ఇవన్నీ కూడా హిందూ, క్రిస్టియన్, ముస్లిం అందరూ బాయి బ్రదర్స్ లాగా జీవించాలి, ఒకరినొకరిని ప్రేమించుకుంటూ వీ ఆల్ షుడ్ బి ఫ్రెండ్స్, బ్రదర్స్, దట్స్ ఇట్. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కలిసి ఉండాలండి. ఇదంతా కూడా కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఇది సరైనవే. వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. కేరళ వాళ్ళు ఎక్కువ మంది క్రిస్టియన్ పాపులేషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఏమన్నా మరి దీన్ని ఇంకా పెద్దది చేస్తారా, వాళ్ళని వదిలిపెడతారా లేదో మనకు తెలియదు. ఎందుకంటే ప్రధానమంత్రికి లెటర్ రాశారు, మరి వదిలిపెడతారా లేదని మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.